హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సాష్ ట్రావెల్ డైరీస్. ఈరోజు లాస్ట్ డే ఇన్ మాల్దీవ్స్. వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ఇండియా. యాక్చువల్గా ఇప్పుడు మాకు స్పీడ్ బోట్ 9:30కి ఉంది. సో 9 o'clockకే చెక్అవుట్. ఇప్పుడు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్కి రెడీ అయినాము. లగేజ్ అయితే నిన్ననే నైట్ ప్యాకింగ్ అయిపోయింది మొత్తము. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయిపోయి చెక్అవుట్ చేసి స్పీడ్ బోట్ కోసం వెయిట్ చేయాలి. 9:30 స్పీడ్ బోట్ అంటే అక్కడికి రీచ్ అయ్యేసరికి 10 అవుతుంది. బ్రేక్ఫాస్ట్కి వస్తున్నాం చూడండి. కార్న్ఫ్లేక్స్, బ్రెడ్, బటర్, జామ్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇది మషూని అంటే అండా బుర్జీ, బ్రెడ్, ఇంకా రైస్, రోటీ, కర్రీ, నూడిల్స్ మొత్తం అన్నీ ఉన్నాయి అన్నమాట. అంటే మొత్తం లంచ్ పెట్టినట్టు పెట్టారు. చికెన్ కర్రీ, ఫిష్ కర్రీ, ఇంకా ఇవి హాట్ డాగ్స్ వాటిని ఏమో అంటారు, ఎగ్స్, బాయిల్ ఎగ్స్, ఇది ఫ్రెంచ్ టోస్ట్ అంట. మొత్తం అంతా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి మంచిగా తినడానికి. ఫ్రెష్ ఫ్రూట్స్ ఉన్నాయి, ఇంకా జ్యూసెస్, బ్రౌనీ, డెజర్ట్స్ కూడా చాలానే ఉన్నాయి. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి తొందర వెళ్ళిపోవాలి పైకి, లగేజ్ తీసుకొని రావాలన్నమాట. నేనైతే నార్మల్గా వెజ్ నూడిల్స్, బ్రౌనీ అవి తీసుకున్నా. సో ఇంకొంచెం తినేసి జ్యూస్ అట్లా ఏదైనా తాగేసి డిహైడ్రేట్ కాకుండా ఉండడానికి ఇంకా లగేజ్ కిందికి తెచ్చుకోవడమే. చెక్అవుట్ చేసేసి కింద వెయిట్ చేస్తున్నాం రిసెప్షన్లో. లగేజ్ అంతా అక్కడ ఒక దగ్గర ఉంచిరన్నమాట. అవన్నీ వాళ్ళు బోట్లో పెడతారు. స్పీడ్ బోట్ దగ్గరికి వెళ్తున్నాము. లగేజ్ అంతా వాళ్ళు ముందే తీసుకెళ్ళిపోయారు. యాక్చువల్గా స్పీడ్ బోట్ పర్ పర్సన్ $25 అన్నమాట. $25. ఇద్దరు కలిపి $50 అయింది. 4,000. కావాలనుకుంటే వెబ్సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చు. ఐకామ్ వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది, ఐకామ్ టూర్స్ అని. కానీ డైరెక్ట్ ఇక్కడనే ఉన్నప్పుడు ఇక్కడనే బుక్ చేసుకుంటే బెస్ట్. వాళ్ళు కొంచెం అన్ని దగ్గర ఉండి తీసుకొని వెళ్ళిపోతారు. మళ్ళీ ఆన్లైన్ బుకింగ్ చేసుకుంటే టైమింగ్స్ కొంచెం డిఫరెన్స్ అనిపించినాయి ఆన్లైన్ బుకింగ్కి ఇక్కడ ఉన్న టైమింగ్స్. ఇప్పుడు 9:15 అవుతుంది. ఇంకా ఇది ఎగ్జాక్ట్ టైంకి స్టార్ట్ అయినా టైంకి రీచ్ అయిపోతాము. ఇంకా బాయ్ టు మాల్దీవ్స్. స్పీడ్ బోట్ అయితే రెడీగా ఉంది. ఇంకా అందరు రావడం కోసం వెయిట్ చేస్తున్నారు. మా హోటల్ నుంచి అంటే వాళ్ళదే ఆపరేటర్ కాబట్టి వాళ్ళే దగ్గరుండి మరీ రూమ్ నెంబర్స్ తీసుకొని అట్లా ఒక్కొక్కరి వాళ్ళ లగేజ్ లోడ్ చేసుకుంటా పంపిస్తున్నారు మెల్లమెల్లగా. సో ఇక్కడ చూడండి మొత్తం ఫిషెస్ అని ఒక గ్రూప్ ఆఫ్ ఫిషెస్ ఎట్లున్నాయి. కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి చిన్నవి. అవి అక్కడక్కడనే సర్కిల్లో తిరుగుతున్నాయి మొత్తం ఇట్లా. ఇంకా బోట్ ఎక్కుతున్నాం అందరము. మరీ అంత క్రౌడెడ్ ఏం లేదు. వచ్చినప్పుడు చాలా పెద్ద బోట్ ఉండే, దాంట్లో చాలా మంది ఉన్నాం. ఇది కొంచెం చిన్న స్పీడ్ బోటే ఉంది. సో అప్పుడు రిసార్ట్కి వెళ్ళినంతనే ఉంది. సో ఇంక అందరు వచ్చేసినారు. స్టార్ట్ కావడమే ఇంక అందరు ఎక్కగానే. 40 to 45 minutes పట్టింది. లాస్ట్లో ఉండే మా సూట్ కేసు అందరు వెళ్ళిపోయేదాకా వెయిట్ చేయాల్సి వచ్చింది. మాలే సిటీలో కూడా ఎక్కువసేపు ఆపలేడు. రిటర్న్లో పోయేటప్పుడు చాలాసేపు ఆపిన ఉండే. ఇంకెప్పుడు సూట్ కేసు తీసుకొని వెళ్ళిపోదాం తొందరగా, టైం అయిపోతూనే ఉంది. 10:15 అట్లా వచ్చినాం అనమాట. రాగానే ఫుల్ లైన్ ఉంది. ఇంకా డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోతున్నాం. చూడండి లైన్. చెక్ ఇన్ కౌంటర్ లైన్లో నించున్నాం అనమాట. ఇది ఒకటే కౌంటర్ ఉంది, కొంచెం క్లమ్జీ ఉంది ఎయిర్పోర్ట్ అంతా. సో బ్యాగ్ చూడండి 18.9 kgs ఉంది మనది. ఇంకా వెళ్ళిపోవాలి తొందర. మనం వచ్చినప్పుడు ఎట్లనో సేమ్ ఇది కూడా సేమ్ PNR కాబట్టి 2 బోర్డింగ్ పాసెస్ ఇక్కడనే ఇచ్చేస్తారనమాట. సేమ్ వచ్చినప్పుడు లాగానే ఇప్పుడు ఈ టైం కూడా కొచ్చిలో లేఓవర్ ఉంది. సో కొచ్చి నుంచి మళ్ళీ హైదరాబాద్ ఇండిగో ఫ్లైట్ తీసుకోవాలి. ఎగ్జాక్ట్ టైం అయ్యింది. 11:10కే గేట్స్ ఓపెన్. 12:10కి మా ఫ్లైట్ ఉంది. ఏం మేనేజ్మెంట్ ఏం చక్కగా లేదు. అందరు ఆగం ఈ గేట్ల నుంచి పంపిస్తారు, అక్కడ గేట్ నుంచి ఎట్లెట్లనో పంపిస్తారు. ఇంకా ఇక్కడ చూస్తున్నాం నార్మల్గా. యాక్చువల్గా అయితే డిపార్చర్కి 1 hour ముందు గేట్స్ ఓపెన్ చేస్తారు కదా, కాకపోతే బోర్డింగ్ గేట్ ఒక ½ an hour ముందు ఓపెన్ చేశారు. సో మస్తు చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇంకా బస్లో ఎక్కి దిగుతున్నాము. ఫ్లైట్ కొంచెం డిలే ఉన్నట్టుంది, మరి ఏమో చూద్దాం. ఇంకా ఏ టైం వరకు తీసుకోబోతాడో తెలియదు. ఇప్పటివరకు అయితే గేట్స్ ఒక ½ an hour లేట్గా ఓపెన్ చేశారు. ఫ్రంట్ నుంచే ఎక్కుతున్నాం. మా సీట్స్ నేను ముందు నుంచే అంటే సేవ్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో వెనకాలవే బుక్ చేసిన నేను. నార్మల్ ఒక విండో, ఒక మిడిల్, సేమ్ వచ్చినప్పుడు లాగానే. ఇక్కడ నుంచి చూడండి పక్కన అన్ని మాల్దీవియన్ ఎయిర్లైన్స్ ఉన్నాయి, అంటే లోకల్ మాల్దీవియన్ ఐలాండ్స్లో వెళ్ళడానికి. ఇంకా మాల్దీవ్స్కి బాగా ఈసారికి. టెర్మినల్ 3లో దిగినాము ఫ్లైట్. ఇంకా కస్టమ్స్ అవన్నీ అయిపోయి లగేజ్ తీసుకొని ఇంకా డైరెక్ట్ ఎగ్జిట్కి వచ్చేసినాము.
ఇప్పుడు మళ్ళీ లగేజ్ చెక్ ఇన్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ కనెక్టింగ్ ఫ్లైట్ వచ్చేసి ఏ టైంకి ఉంది? 5:15 5:05కి 5:05కి ఉంది మళ్ళీ కనెక్టింగ్ ఫ్లైట్. సో అప్పటి వరకు చెక్ ఇన్ అయిపోయి లగేజ్, ఇంకోటి లంచ్ ఉందా లాంజ్లో చూసి అక్కడ తినేసి ఇంకా కొంతసేపటి వరకు రిలాక్స్ అవుదాం. ఇంకా తింటూ చెక్ ఇన్ చేసేసరికి టైం అయిపోతుంది. ఎట్లయినా 3 గంటలు ఉంది పీకనికే, కానీ అడదాకా నడుచుకుంటూ పోయి తిని ఒక 10 నిమిషాలు ఇక్కడ ఒక టర్మినల్ నుంచి ఇంకొక టర్మినల్ నడవాలంటే చాలా దూరం ఉంది. కానీ ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది తెలుసా, మొత్తం గ్రీనరీ. మాల్దీవ్స్ ఎయిర్పోర్ట్ అయితే మస్తు క్లమ్జీ ఉంది. బోర్డింగ్ పాస్ల మీద గేట్ నెంబర్ 3 అని ప్రింట్ చేసిర్రు. 1 పోవాల్సి వచ్చింది. లైన్ అంతా నించున్నాక మళ్ళీ డబల్ లైన్ల నుంచో పెడుతుర్రు. ఇడికోర్రు ఆడికోర్రు అంటారు. అమ్మ పిచ్చి చేసిర్రు అంతా, టైం వేస్ట్. లాంజ్కి వెళ్తున్నాం. సెక్యూరిటీ చెక్ అవన్నీ అయిపోయినాయి. లగేజ్ చెక్ ఇన్ కూడా అయిపోయింది. యాక్చువల్గా 3 అవుతుంది. ఇప్పుడు లంచ్ ఉంటుందో లేదో చూడాలి. సేమ్ పోయేటప్పుడు వాడిన కాచే వాడిన, రిటర్న్లో కూడా మంత్లీ 2 విజిట్స్ ఉంటుంది ఫ్రీ కాబట్టి. సో ఇంకొచ్చినాము. ఇంటర్నేషనల్ లాంచ్ కొంచెం మంచిగా అనిపించింది. కొంచెం నీట్నెస్ కూడా బాగుండే, అంత బాగుండే. ఇది కొంచెం దానికన్నా డల్ ఉంది. లంచ్ అయితే ఉందనుకుంటా, వెళ్ళి లంచ్ తీసుకోవాలి ఫస్ట్. సేమ్ ఇంకా అంతే, ఇంకా అంతా ఆల్మోస్ట్ బేవరేజెస్ ఫుడ్ మొత్తం అంతా ఫ్రీ. 2 రూపీస్ ఏమో కట్ అయ్యి మళ్ళీ రీఫండ్ వస్తుంది. ఇప్పుడు ఫుడ్ తీసుకున్నాము. వెజ్ చూడండి, వైట్ రైస్ విత్ బాస్మతి, దొండకాయ ఫ్రై, ఒక స్వీట్, దాల్, పన్నీర్ కర్రీ ఉంది. నాన్ వెజ్ వాళ్ళకి చికెన్ బిర్యానీ, ఫిష్ కర్రీ, చికెన్ కర్రీ ఉందన్నమాట. మెరిండా వ్యూ చూడండి. ఫ్లైట్ 5:05కి పోవాల్సింది, ఇప్పుడు వచ్చింది బయట. అక్కడ ఉంది కదా, అది 6 అవుతుంది, 6:05 అయింది. ఇప్పుడు వచ్చింది ఫ్లైట్. అది 6:30కి డిపార్చర్ అంటే 1.5 hour డిలే. ఇప్పుడే కావాలి డిలే, మంచి తొందర వెళ్ళిపోదాం అనుకుంటే. హైదరాబాద్కి సేమ్ ఒక 1/2 hour డిఫరెన్స్లో 2-3 ఫ్లైట్స్ ఉండే అంట. సో అన్నీ డిలే అయినాయి, ఎందుకో ఒక ఎయిర్క్రాఫ్ట్ ప్రాబ్లం వల్ల అంట. అసలు ఇంతగానం డిలే నాకు ఎప్పుడు కాలే. అది కూడా ఇండిగో ఆల్మోస్ట్ టైంకే ఉంటాయి, కానీ ఎందుకో ఈసారి డిలే అయింది. ఇంకా తీసుకొచ్చి మూల కాపిండు. సో ఇప్పుడు వీళ్ళ బస్సు ఎక్కి పోయేసరికి మళ్ళీ 10-15 minutes బొక్కాయిగా. దిగంగానే బస్సులో ఎక్కినాము, మళ్ళీ ఇక్కడికి వచ్చినాం అనమాట. టైం 8:15 అయింది. ఇంకా ఇప్పుడు బ్యాగేజ్ దగ్గరికి వెళ్తున్నాము. లగేజ్ కలెక్ట్ చేసుకొని క్యాబ్ బుక్ చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళడమే. ఇంకా మాల్దీవ్స్తో పని అయిపోయింది. ఇంకా దట్స్ ఆల్ ఫర్ టుడే. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాష్ ట్రావెల్ డైరీస్. బాయ్.